ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవం ఉపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా అశ్విన్యాది రేవతీ నక్షత్ర పర్యంతం 27 నక్షత్రముల యొక్క దేవతల అనుగ్రహం కలుగ్గాక. ముఖ్యంగా మానవుని యొక్క జీవితంలో చంద్రుడు చాలా విలువైనటువంటి పాత్రని వహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క నక్షత్రాలు 27 కూడా చంద్రుడి యొక్క అధిష్టానంలో జరపబడుతూ ఉంటాయి. అంటే చంద్రుడు మనకి కాలమానంలో 12 రాశులు కూడా ఒక్కొక్క రాశిని 2.5 రోజులు ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క రోజులో దాటవేస్తూ మన యొక్క మానసిక స్థితిని రకరకాలుగా వికారాలుగా ఆకారాలుగా మారుస్తూ మన యొక్క కోరికలని ప్రతిబింబిస్తూ వాటిల్ని నిరుత్సాహపరుస్తూ ఉత్సాహపరుస్తూ చైతన్యాన్ని కలిగిస్తూ ఈ చంద్రుడు మన యొక్క శరీరాన్ని మన యొక్క మనస్సుని ఆత్మని పరిపరి విధాలుగా ప్రభావితం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 27 నక్షత్రాల యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ప్రతి మానవుడి జీవితంలో అత్యంత పాత్ర వహిస్తుంది. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో లగ్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చంద్రుడికి అంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మనము నక్షత్రం ద్వారా పూర్వజన్మ కర్మల్ని అనుసరిస్తూ ఈ జన్మలో ఇంకా మిగిలిన కర్మని అనుసరించటానికి ఒక నక్షత్రం ద్వారా భూమి మీద మనం పుడతాం జీవిగా. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కాలమాన చక్రంలో విరాట్ పురుషుడు అని ఉంటాడు, మహావిష్ణుమూర్తి స్వరూపుడు. కాలం అంటేనే విష్ణుమూర్తి స్వరూపం. కాబట్టి అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినో వ్యాప్తం అంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా ఆ విరాట్ పురుషుడు విష్ణుమూర్తి యొక్క అంగాలుగా, అంటే నఖశిఖ పర్యంతం శిరస్సు నుంచి పాదాల వరకు కూడా ఆయన యొక్క ఒక్కొక్క అంగము ఒక్కొక్క నక్షత్రంగా మన యొక్క యోగులు ఋషులు తమ యొక్క దివ్య దృష్టితో వాటిని చూచి మనకు అందించారు. అట్లాగే దేవతలందరూ కూడా ముఖ్యంగా దేవగృహైవై నక్షత్రాన్ని, మరి ఈ నక్షత్రాల్లో ఎవరుంటారు? అవి మనకి కనపడవు, స్థిరంగా ఉంటాయి. అంటే నక్షత్రము అంటే క్షతము కానటువంటిది, ఎప్పుడూ అది నాశనము కాదు, ఎప్పుడూ కూడా దాన్ని ఎవరూ నాశనం చేయలేరు అని శాస్త్రవచనం. మరి దేవతలందరూ కూడా ఆ నక్షత్ర మండలాలలో దేదీప్యమానంగా వెలుగుతూ వారి యొక్క కిరణాలు నక్షత్ర యొక్క కిరణాలుగా మన యొక్క భూమి మీద, ముఖ్యంగా మన యొక్క శరీరం లోపల ఉన్న మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి. అవి చంద్రుడి ద్వారా మనకి ప్రసరింపజరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దేవతల యొక్క సమూహాలన్నీ కూడా గుంపులుగా కలిగినటువంటి కొన్ని నక్షత్రాల యొక్క గుంపుని ఒక నక్షత్రంగా తీసుకొని వాటిల్లో మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం నుంచి మనకి 27 నక్షత్రాలు మనకి అందించారు ఋషులు. సరే, 28వ నక్షత్రం చాలా ప్రతిరోజు ఉండేటటువంటి మనకి అభిజిత్ ముహూర్తం అని అంటారు. అంటే మధ్యాహ్నం 11:30, 11:40 నుంచి 12:30 వరకు. కాబట్టి అభిజిత్ నక్షత్రం అనేటటువంటిది ఒకటి మనకి ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి మరి ఈ నక్షత్రాలు మన మీద ఏ విధమైనటువంటి ప్రభావాలు చూపిస్తాయి, అశ్విని నక్షత్రం నుంచి ఏ నక్షత్రాలు వారి యొక్క స్వభావ లక్షణాలు కలిగి ఉంటారు, గుణగణాలు కలిగి ఉంటారు, వారి యొక్క అదృష్ట సంఖ్యలు ఏమిటి, అట్లాగే ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు, ఆ నక్షత్ర అధిపతికి అధిష్టాన దేవత ఎవరు, ఇట్లా ఎన్నో విధాలైనటువంటి విషయాలు మనం ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రము కోపభూయిష్టమైనటువంటి నక్షత్రము. ముఖ్యంగా ఈ నక్షత్రము ఒకటే సమూహంతో కలిగి ఉంటుంది, ఒకే ఒక నక్షత్రం ఇది. మరి దీనికి నక్షత్రానికి అధిపతి కుజుడు. ఆవేశపరుడు, ఆలోచన లేకుండా అన్ని పనులకి ముందుండేటటువంటి వాడు, ఎటువంటి విషయంలోనైనా సరే పట్టుదలగా సాధించేటటువంటి వారు. ఎందుకంటే మృగశిర నక్షత్రం మనకి 1-2 పాదాలు వృషభ రాశిలో ఉండటం వలన వీరికి ఈ యొక్క మృగశిర నక్షత్ర జాతకులకి పట్టిన పట్టే వెలిగి లెక్క. అట్లాగే స్త్రీల యందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వెటకారంగా మాట్లాడటం, స్త్రీలను ద్వేషించటం, స్త్రీలతో పరాకుగా ఉండటం, లేనిపోని విషయాల యందు స్త్రీలతో గనక మీరు అనుయాయంగా ఉంటే కనుక లేనిపోని సమస్యలు మృగశిర నక్షత్రం వారికి దాపరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 3-4 నక్షత్రాలు మరలా మిథున రాశిలో ఉంటాయి.
కాబట్టి వీరికి ముఖ సంబంధం లేకపోతే గొంతుకు సంబంధించినటువంటి స్వరపేటిక, భుజాలకు సంబంధించి వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే అనారోగ్య సమస్యలు కలగటానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అట్లాగే మృగశిర నక్షత్రము దీని యొక్క అధిపతి కుజుడు కాబట్టి 7 సంవత్సరాలు దీనికి సంబంధించినటువంటి కాల వింశోత్తరి దశా ప్రమాణం. ఈ 7 నక్షత్రాలలో పుట్టినటువంటి వారికి ఎటువంటి బాలారిష్ట దోషాలు లేవు. చాలా శుభప్రదమైనటువంటి నక్షత్రము. 1, 2, 3, 4 పాదాలు మొత్తం 4 కూడా శుభప్రదమే. మృగశిర నక్షత్ర జాతకులు ఒక రకంగా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి ఎటువంటి దోషాలు లేవు కాబట్టి బాలారిష్టాలు వీరికి ఖర్చు తక్కువనే చెప్పుకోవాలి తల్లిదండ్రులకి. అట్లాగే వీరికి కుజదోషం కూడా ఉండదు. వీరికి పుబ్బా నక్షత్రము, చిత్తా నక్షత్రము వీరికి వేధా నక్షత్రాలుగా చెప్పబడుతున్నాయి. అట్లాగే వీరు ఎక్కువగా పగడము లేదా రాగికి సంబంధించినటువంటి కంకణం ధరించడం ద్వారా కొంతవరకు కంట్రోలింగ్ అనేది ఉంటుంది. ఈ కుజుడికి సంబంధించినటువంటి ధాన్యము కందులు అంటే కందిపప్పు వీరికి కనుక కుజుడు సరిగ్గా లేకపోయినట్లయితే గోచార రీత్యా కానీ లేకపోతే ఆ మృగశిర నక్షత్రంలో పాపగ్రహాలు ఎవరన్నా ఉన్నా కూడా వీరు కందులు దానం ఇవ్వటం లేదా కుజగ్రహం దగ్గర దీపాలు 7 ఒత్తులు వేసి ఎరుపు దీపాలు ఒత్తులు చేయటం లేదా స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిష్టాన దేవత కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయటం ఇలాంటి వాటి వలన వీరికి జీవితంలో అన్యోన్యత లభిస్తుంది. లేదా భార్యాభర్తల మధ్య లేనిపోని వాగ్వాదనలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మృగశిర నక్షత్రం శుక్రరాశిలో ఉంది. ఇటు మేనమామలు, బంధువులు, అనుయాయులు, దాయాదులను సూచించేటటువంటి మిథున రాశిలో కూడా ఉండటం వలన ఈ నక్షత్రాధిపతి కుజుడు ఊరికనే ఊరుకోడు. ఇటు భార్యకి సంబంధించిన బంధువులు, మేనమామలు, మేనత్తలు అందరితో ఏదో రకమైనటువంటి కోపావేశాలతో కూడినటువంటి సమస్యలను కూడా కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు ముఖ్యంగా పగడాన్ని, స్ఫటికాన్ని ధరించవచ్చు మాలలుగా. 6, 9 అంటే షణ్ముఖి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి అట్లాగే 9 ఇతని యొక్క సంఖ్య, ఈ యొక్క కుజుని యొక్క సంఖ్య. కాబట్టి ఈ 2 ముఖాలు కలిగినటువంటివి రుద్రాక్షలు ధరించవచ్చు. ముఖ్యంగా పగడాన్ని పచ్చని ధరించవచ్చు. అది కూడా జాతకంలో అనుకూలంగా ఉంటేనే పచ్చని ధరించాలి. యజ్ఞ సమిధులు మనకి ఈ శంకుస్థాపనకి కింద శంకు అంటారు. అంటే చండ్రకర్రని ఒక ప్రమాణంగా స్వీకరించి ఆ ప్రమాణంతో చక్కగా శంకుని ఆ యొక్క చండ్రకర్రతో హోమాన్ని అంటే చండ్ర సమిధులు ఉంటాయి దొరుకుతాయి దాంతో కనుక హోమం చేస్తే వీరికి కోపావేశాలు నశించి కుజగ్రహ అనుగ్రహం చేత ఒక రకంగా చెప్పాలంటే వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాతకరీత్యా ఈ యొక్క కుజుని యొక్క పరిస్థితిని బట్టి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే మృగశిర నక్షత్రానికి సంబంధించి ఈ 2 పాదాలు 1, 2 వేవో అట్లాగే మిథున రాశిలో కా కీ ఈ యొక్క అక్షరనామధేయం కలిగిన వాళ్ళు మృగశిర నక్షత్రానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మృగశిర నక్షత్రానికి సంబంధించిన వారు కుజగ్రహానికి, శుక్రగ్రహానికి, బుధగ్రహానికి వీటికి సంబంధించిన జపాదులు చేసుకోవటం ఉత్తమం. కాబట్టి వీరికి ఎటువంటి జన్మకాల దోషాలు లేవు. వీరు ముఖ్యంగా మంగళవారం రోజున అదృష్టవారంగా భావించవచ్చు. ఉపవాసము సోమవారం పూట ఉపవాసం ఉండటం మంచిది. వీరికి అదృష్ట దిశ దక్షిణ దిశ, అదృష్ట రంగు ఎరుపు లేదా పచ్చ. అట్లాగే శుభమాసాలు జనవరి, మే, సెప్టెంబరు ఈ మాసాల్లో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అదృష్ట సంఖ్యలు 1, 9, 5. ఈ విధంగా ఈ యొక్క మృగశిర నక్షత్ర జాతకులు అనుకున్నటువంటి పనుల యందు ఫాస్ట్గా ఉండకుండా కొంచెం బద్ధకంగా కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. వీరు 33 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు పూర్తి సామర్థ్యముతో ప్రతి పనిని కూడా సంతృప్తిగా పూర్తి చేస్తారు, సాటిస్ఫాక్షన్గా. కాబట్టి ఈ నక్షత్రాల్లో సంబంధించినటువంటి ఈ కుజుడు అన్నదమ్ములకు సంబంధించిన వారు కాబట్టి అన్నదమ్ముల యందు వినయంతో వినమ్రంతో వారితో ఉండటం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. అట్లాగే రాస్యాధిపతి ఒక రకంగా చెప్పాలంటే 3-4 పాదాలు బుధ రాశిలో ఉండటం వలన బుధుడు అధిపతి అవటం వలన కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం మేనమామ వరస వాళ్ళతో కానీ బంధువులతో కానీ అట్లాగే పవిత్ర గ్రంథాల
పట్టణంలో వీరు సుప్రసిద్ధులుగా ఉండే అవకాశం ఉంటుంది. క్రీడా రంగాలకు సంబంధించినటువంటి షాప్స్లో పనిచేయటం, లేకపోతే ఆ షాప్స్ పెట్టి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవటం అనేటటువంటిది, అట్లాగే దానికి చిత్రకళలందు కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి లేడీస్కి సంబంధించిన వ్యవహారాలకి సంబంధించిన నగలు, వాటికి డూప్లికేట్ నగలు, అలాంటి వాటిల్లో కూడా వీరు చక్కటి సామర్థ్యాన్ని చూపించి ఎదిగేటటువంటి పరిస్థితి మృగశిర నక్షత్రానికి కనిపిస్తుంది. ఓం నక్షత్ర దేవతాయే నమః.